సోషల్ మీడియా తిరిగేస్తా ఉంటే ఈరోజు ఒక ఫోటో చూసిన. ఆ ఫోటో చూసినాక ఎంతగానో నవ్వొచ్చిందంటే నవ్వి 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 భూమి పెట్టా ఒక గంటగానే నవ్వచ్చు. ఆ ఫోటో ఏందో మీరు కూడా యూట్యూబ్ చూసారా? చూసిరు కదా. ఏం లేదు, నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఉందట మరి మాజీ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టింది. అయితే ఆ విగ్రహాన్ని జూమ్ ఇన్ చేసి ఆ ఫోటో మొహం చూద్దాము అని చూస్తే షాకింగ్ విషయం తెలిసింది ఏందయ్యా అంటే అది రాజీవ్ గాంధీ ముఖం కాదు, అది రాహుల్ గాంధీ ముఖం. నాకు అర్థం కాదు ఏంటంటే ఎవరైనా హిందూ సంస్కృతి అయినా, ఇస్లాం అయినా, క్రిస్టియానిటీ సంస్కృతి ప్రకారమైనా బతుకున్న వాళ్ళకి విగ్రహాలు పెట్టరు. మరి ఈయన సీఎం కుర్చీ కాపాడుకోవడానికి కోసమో లేకపోతే 4 కాలాలు రాష్ట్రంలో ఇంత పదవిలో ఉందామన్న అత్యాశతనో ఏందో గానీ రాహుల్ గాంధీ పోలికలు ఉండే విగ్రహాన్ని పెట్టమని ఆర్కిటెక్ట్ చెప్పిందంట రేవంత్ రెడ్డి. అందుకే ఆ ఫోటో దగ్గర నుండి చూస్తే రాజీవ్ గాంధీ లెక్క లేడు. ఆ విగ్రహం ఫోటో చూస్తే రాహుల్ గాంధీ కలగనిపిస్తుందంట. ఆ సొట్ట బుగ్గలు వేసుకొని ఆ స్మైల్ పక్క ఎవరినన్ను అడుగురి మీరు రాజకీయాల పట్ల అవగాహన ఈ ఫోటో చూపించి అడుగుర్రి అది రాజీవ్ గాంధీ అని ఎవ్వరు అన్నారు. పక్క రాహుల్ గాంధీ విగ్రహం అంటారు. ఓ గింత దరిద్రపు రాజకీయాలు ఉంటాయి రేవంత్ రెడ్డి. ఇంకో విషయం ఏంటంటే ఈ విగ్రహం విషయం గురించి రాహుల్ గాంధీకి ముందే ఎరకైందని. అంటే నా పోలికలు ఉన్నటువంటి విగ్రహాన్ని ఇది ఎట్లా పెడుతుంది సన్నాసోడు అని చెప్పి ఆయన 3 సార్లు కాళ్ళ వేళ బతునాడి ఆ విగ్రహ ప్రతిష్ట కోసం ఆయన పిలిస్తే రాహుల్ గాంధీ రానని పోరు అని చెప్పేసి కాలుతుందని ఒక గంట దారుణమైన పరిస్థితి ఏర్పడ్డది. ఈ సన్నాసోడు ఇప్పుడు ఢిల్లీకి పోతే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇస్తలేదు. రాహుల్ గాంధీ ఇస్తలేడు, సోనియా గాంధీ ఇస్తలేదు. ఇంత నీచ పనులు చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి. ఆఖరికి ఆయనని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళ తండ్రి విగ్రహం ప్లేస్ లో ఆయన విగ్రహం పెట్టాడు. ఏమనాలో నాకైతే అర్థమవుతుంది. ఇంత లుచ్చా పనులు, ఇంత కాలువట్టిన పనులు రేవంత్ రెడ్డి. ఆల్రెడీ ఇక్కడ నుంచి కప్పం కడుతున్నావు, 1000 కోట్లు తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడుతున్నావు. అందరికీ ఎరికేది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూస్తుంది. 1000 కోట్లు ఇక్కడ నుంచి తీసుకుపోయి నువ్వు అప్పులు చేసిన పైసలు కూడా అన్ని తీసుకుపోయి నువ్వు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చేతిలో పెడుతున్నావు. ఇంకా సరిపోలేదా? ఇంకేంది? ఇంకా ఆయన విగ్రహాలు, వాళ్ళ తల్లి విగ్రహాలు పెట్టుకుంటావా? నాకు అర్థం కాదు. ఇచ్చోడా ఇప్పటికైనా మారు, ప్రజల కోసం బతుకు, ప్రజల కోసం పనిచేయి. నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చు. అంతే తప్ప ఇట్లా లఫూటి అన్ని పనులు చేస్తా ఉంటే ప్రజలు చిల్లరగారు అని చెప్పేసి ముఖం మీద కాండ్రి చిచ్చు అని ఉంచుతారు. యాద్ పెట్టుకో. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.